ఓకేనా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకరేమో సంబరాలు చేస్తూ ఉంటే మరొకరేమో దాని మీద అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మా రాష్ట్రం ఆగమైందని చెప్పేసి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. మీరు అంటే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ విట్టలని చెప్పేసి అనేక పోరాటాల్లో మీరు ముంగటురుగా మీరేమనుకుంటా ఉన్నారు? 2 నెలల కాలం ఎట్లా గడిచేది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేశారు. ఓకే, అది వాస్తవం. అది తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అలవిగాని హామీలన్నీ ఇచ్చింది. అప్పుడే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు, 50-60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ. ఆల్రెడీ కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిండు. మరి ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని తినండి, నన్ను దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు మాట్లాడకుండా ముందే ప్రాక్టికల్గా ఉండాలి కదా. ఇప్పుడు దానిలో ఎంతో మంది అనుభవజ్ఞులైన వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. మరి మేనిఫెస్టో పెట్టినప్పుడు దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అప్పుల పరిమితి ఎంత అనేది ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటినాక బొడ మల్లన్న అన్నట్టు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద కుటుంబాన్ని నడిపే తండ్రి ఆయనకు వచ్చే జీతం కానీ ఆయనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఏ ఖర్చులు ప్రయారిటీ చేసుకోవాలని ఉంటుంది. ఒకవైపు డబ్బులు లేవని చెప్తారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యరు, మూసీ నది ప్రక్షాళనకి 150,000 కోట్లు అంటారు, లేకపోతే గ్లోబల్ సమిట్లు అంటారు, అందాల పోటీలు అంటారు, లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ ఆడుతా అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన ఫిజికల్గా ఫిట్గా ఉండడం మంచిదే. చాలా మంది కూర్చుంటే లేవని వాళ్ళు, లేస్తే కూర్చొని వాళ్ళు, బొర్రా పిరున్న వాళ్ళు, 70 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు, రాజకీయ నాయకులు అయితే కానీ మన సీఎం ఫిట్గా ఉండడం మంచిదే. కానీ దానికోసం ప్రజల డబ్బు ఖర్చు పెట్టడం, ఆయన మెస్సీ వచ్చి ఆడితే మనకేమొస్తుంది? ఇప్పుడు మన పిల్లలు మెస్సీ లాగా తయారు కాదు. గ్లోబల్ ఎయిట్ చూస్తుంది, ప్రపంచం ఎయిట్ చూస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ప్రపంచము ఒక్కరోజు చూడడం కోసం కాదు. ఇప్పుడు ఏదో మీసాలకి సంపంగా నువ్వు తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపంగా ఉన్నాడు. నీకేదో ఫుట్బాల్ అంటే ఇష్టం ఉంటే నువ్వు రోజు ఆడు, తప్పేం లేదు. కానీ మెస్సీ ఫ్రీగా అయితే ఆడాడు కదా. ఆయన ఒకరోజు 100 కోట్లు తీసుకుంటాడు. మరి రేవంత్ రెడ్డి సొంత ఆస్తులు అమ్మిస్తున్నాడు డబ్బులు. రేవంత్ రెడ్డి ప్రజా డబ్బులకి కాపలా కాయాలి కదా, కాపలా కుక్కలా ఉంటారు కదా. మరి ప్రజల డబ్బుని ఆయన ఎవరిష్టమాడి మెస్సీతో ఫుట్బాల్ ఆడుతా అని మేనిఫెస్టోలో పెట్టిండా? నేను ఏమంటున్నానంటే ప్రజల సొమ్ముని వాళ్ళ వ్యక్తిగత సొమ్ముగా దుబారా చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు, సమంత బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. అసలు తెలంగాణ కోసం చచ్చిపోయిన పరిణందుల గురించి పట్టించుకోరు, అమరవీరుల కుటుంబాల గురించి పట్టించుకోరు, ఉద్యమకారుల గురించి పట్టించుకోరు. ఎవరి త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందో వాళ్ళని పట్టించుకోకుండా తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్కి పెడుతున్నారు. ఆయన కన్నా ఈయన ఇప్పుడు ఎట్లుందంటే పాలన, ఈయన కన్నా ఆయనే బెటర్ అంటున్నారు కేసీఆర్. కొంతమంది ఊర్లలో అయితే వీడికన్నా వాడే బెటర్ అంటున్నారు. మిమ్మల్ని కూడా తిట్టుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు మేము ఏం చేయగలం? ఒక ఉద్యమకారులుగా చెడు ఏందో చెప్పగలిగినాం. మా లోపం ఏంటంటే మేము ఆల్టర్నేటివ్ చూపించలేకపోయినాం. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ వద్దు అన్నప్పుడు మేమందరం కలిసి ఒక పార్టీ పెట్టుంటే బాగుండేది. ఇప్పటికైనా నేను మా తోటి ఉద్యమకారులని, మేధావులని, రచయితలని, కవులు కళాకారులని, ఇంత త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మనకి కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా అదే నాయకులు, అదే కొంతమంది పెత్తందారి కులాలకు చెందిన వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీలు మారుతున్నారు. మనం కాంగ్రెస్ వద్దని బీఆర్ఎస్ వద్దని బీజేపీని తెచ్చుకుంటే ఈ నాయకులు మాత్రం వాళ్ళే ఉంటున్నారు. ఈ పార్టీలకి ఆ పార్టీకి అధికారం పెట్టుంటే అటు ఖమ్మం జిల్లాలో ఉదాహరణకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. నా చిన్నప్పుడు ఆయన టీడీపీలో మంత్రిగా చేసిండు. తర్వాత టీడీపీ పని అయిపోగానే బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యిండు. బీఆర్ఎస్లో మంత్రి పదవి పోగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మంత్రి పదవి. నా వయసే 47 ఏళ్ళు, ఆయన 47 ఏళ్ళ నుంచి మంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన మారాడు. అంటే ఈ రాజకీయ నాయకులు మనం ఆటగాళ్ళని మార్చడం కాదు, ఆట నియమాలు మార్చాలి. కొత్త ఆట, డబ్బులు లేకుండా రాజకీయం చేయడము, నిజాయితీ గల వాళ్ళని ఎంచుకోవడం అనేది తెలంగాణలో ఎక్కడో చోట స్టార్ట్ కావాలి. దానికి పృథ్వన్న కానీ, మేము కానీ, మీలాంటి జర్నలిస్టులు కానీ అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఆ రకంగా ప్రణాళిక ఏమైనా సిద్ధం చేస్తున్నారా అన్న? చర్చలు జరుగుతున్నాయి. మన విశారదన్ అన్న, మన బీసీ మూవ్మెంట్తో పనిచేసేటోళ్ళు. ఇప్పుడు విశారదన్ గారు అయితే మనకు ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఇచ్చారు. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు పొలిటికల్ ఫిలాసఫర్స్ ఎవరు లేరు. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద అగ్రవర్ణాల్లో ఉన్న పేదలంతా కలిసి ఒక పొలిటికల్ ఫిలాసఫీ దొరికింది. ఆ పొలిటికల్ ఫిలాసఫీని పట్టుకొని మనం ఐడియాలజీ చేయాలి. లేకపోతే ఒక 100 కోట్లు ఉన్న ఆయన ఎస్సీ అయినా, బీసీ అయినా మళ్ళా అమ్మడం కొనడంలో పేద ఎస్సీ, బీసీ కూడా వచ్చేది లేదు. ఇక్కడ ఒక కులము, ఒక మతం అని కాకుండా రాజకీయాలని పూర్తిగా ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ లాగా చేసి పడేసారు. ఈ మారాలంటే విశారదన్ గారు చెప్పే సిద్ధాంతంకి తోడుగా
మా పృథ్వన్న కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలలో నిజాయితీ పరులు కానీ అగ్రవర్ణాల్లో రెడ్లల్లో బ్రాహ్మణులలో ఇంకా మిగతా వెలమ కులాలలో అన్ని కులాల్లో ఉన్న అభ్యుదయవాదులంతా ముందుకొచ్చి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనకు 100 సీట్లు గెలవాల్సిన అవసరం లేకపోయినా కనీసం 5 సీట్లు 10 సీట్లు అసెంబ్లీలో ఉంటే జనాలు ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు. మంచి సినిమా తీసే శక్తి మన దగ్గర ఉన్నది. మంచి రాజకీయం చేస్తే ఇప్పుడు కేజ్రీవాల్ ఫస్ట్ 2 సార్లు అయితే విద్యా వైద్యం చేసిండు కదా, తర్వాత ఆయన కవిత లిక్కర్ స్కామ్ దాంతో పోయిండు. కానీ కేజ్రీవాల్ 2 సార్లు ఢిల్లీ ప్రజలు ఎందుకు గెలిపించారు? ఆయన పిల్లలందరికీ విద్య ఇచ్చిండు, వైద్యం ఇచ్చిండు అని చెప్పి. కాబట్టి మంచి రాజకీయం ఏందో మనం టేస్ట్ ప్రజలకి చూపించాల్సిన అవసరం మన మీదనే ఉంది. ఓకేనా.